హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసరికి చికెన్ ఫ్రై అండి. మనకి సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా మనం దీన్ని చేసుకోవచ్చు. సో ఇది ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కానీ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడన్నా సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఈజీగా ఇది వెంబటే మనం కుక్ చేసుకొని సైడ్ డిష్గా తినేయచ్చు. సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన ఈజీ రెసిపీ వచ్చేసరికి చికెన్ ఫ్రై అండి. లంచ్ బాక్స్లోకి కానివ్వండి లేదా పప్పుచారు సాంబార్ అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. దాన్ని ఎలా ఈజీ మెథడ్లో చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా మొత్తం మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేశానండి. సో అందులోకే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తాను చీలికల్లాగా. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్న ముక్కలు కట్ చేసి అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేది మనకి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఉడికించుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిందండి. ఇందులోకి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేద్దాము. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న 1/2 kg చికెన్ని ప్యాన్లో వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే 2 to 3 మినిట్స్ కలుపుకోవాలండి. అప్పుడే లో ఫ్లేమ్ పెట్టేయకూడదు. సో హై ఫ్లేమ్లో దీన్ని బాగా ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకున్నాక చికెన్లో అనేది మనకి వాటర్ వచ్చేసాయండి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే చికెన్లో వచ్చే వాటర్ తోటే మనకి చికెన్ అనేది మెత్తగా కుక్ అయిపోతుంది. సో ఒకసారి అంతా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ ఒక 10 మినిట్స్ వేగాక మనకి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మళ్ళీ చూసుకొని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దీన్ని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. మనకి ముక్క అనేది బాగా ఉడికిపోయి డ్రై అయిపోవాలి. పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేదాకా ఉడికించుకోవాలి కదండి. మనకి చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిందండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఎందుకంటే కొంచెం స్పైస్ తగ్గించి సైడ్ డిష్గా పప్పుచారులోకి కానీ సాంబార్లోకి పెట్టామంటే
నంజుకొని తింటుంటే చాలా బాగుండిద్దండి. సో ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.